హాయ్ ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అహర్నిశలు కష్టపడి ప్రిపేర్ అవుతూ, ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌లు సకాలంలో రాకపోయినా, ఎక్కడ నిరుత్సాహపడకుండా, వచ్చినటువంటి అవకాశాల్ని చక్కగా ఒడిసి పట్టుకొని, ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు విఫలమవుతున్నా, ఎక్కడా కృంగిపోకుండా, ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని, తనని తాను మలుచుకొని, ఈ ఏడాది ఒక అదిరిపోయే ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టబోతున్న మీకు ఉగాది శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకి, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, ఏవైతే డ్రీమ్స్ మీరు పెట్టుకున్నారో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఈ ఉగాదిలో ఫుల్‌ఫిల్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అంటే, దానికి కారణం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేమ మీతో ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ, ఎలాంటి కల్మషం లేనటువంటి ప్రేమ తల్లిదండ్రుల దగ్గరే దొరుకుతుంది. అలాంటి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ ఏడాది మీరు అదిరిపోయే ఉద్యోగాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇంటర్మీడియేట్ పాస్ అయిన అభ్యర్థులకి అదిరిపోయే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3700కు పైగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి మినిమమ్ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ కూడా ఏమీ లేదు. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో మనకి ఏడాది పొడవునా ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటుంది. అయితే ఇంత భారీగా ఒకేసారి 3000కు పైగా క్లర్క్ ఉద్యోగాల్ని మళ్ళీ భర్తీ చేయరు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా మన జాబ్ బడి అప్లికేషన్‌లో ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్ అయితే రూ. 149 ప్రైసింగ్‌కే ఇంకా అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా సరే పర్చేస్ చేసుకోనట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ప్రైస్ అనేది 499కి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వెంటనే పర్చేస్ చేసుకోండి. 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీతో మీకు ఈ కోర్స్ అయితే లభిస్తుంది. ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఒక స్టాండర్డ్ బుక్. మీరు ఏ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ బుక్ అనేది మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ బుక్ అనేది మనకి మార్కెట్‌లో లేటెస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్‌గా ఉంది. మన కోర్సులో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్‌లో కూడా చాప్టర్ వైస్‌గా క్వెషన్స్‌ని మీకు బిట్ బై బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు వైఫై యాక్సెస్ ఉన్నప్పుడు మీరు వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని 2 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండా చూసుకునే అవకాశం కూడా ఉంది. రూ. 149 ప్రైస్ అంటే ఆ ప్రైస్‌కి మనకి బిర్యానీ కూడా రావటం లేదు. బిర్యానీ తింటే ఒక పూటలో అరిగిపోతుంది. ఆ ప్రైస్‌ని ఇక్కడ మీరు పెట్టుకుంటే 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఒక కోర్స్‌ని అయితే మీరు పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి. కోర్సులు అనేవి ఎవరికీ కూడా భారం కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని బాగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రీజనబుల్ ప్రైస్‌కే ప్రతి ఒక్కరికి కూడా అందించడం అయితే జరుగుతుంది. 100% మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవుతుంది. ప్రైస్ పెరగక ముందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి పెయిడ్ కోర్సెస్‌లోకి వెళ్లి ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్‌ని అయితే కంపల్సరీగా పర్చేస్ చేసి పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. వేకెన్సీస్ చూసుకుంటే 3712 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నట్లుగా మనకి ఈ నోటిఫికేషన్‌లో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇవి ఫైనల్ వేకెన్సీస్ కాదు. వేకెన్సీస్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్డేటెడ్ వేకెన్సీస్‌ని మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఎస్‌సి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయింది. సిహెచ్ఎస్ఎల్ పేరుతో మనకి ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఈ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎస్ఎస్‌సి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే 1/8/2024 నాటికి మినిమమ్ 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే మాక్సిమం 27 సంవత్సరాల వయసుని మించి
ఉండకూడదు. అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి అన్‌రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ని ఒకసారి చూసుకున్నట్టయితే ఏ గ్రూప్‌లో ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి మినిమం పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ కూడా ఏమీ లేదు. ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ విభాగాల్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకి మాత్రం ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో పాస్ అయ్యి మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ ఒక్క విభాగాన్ని మినహాయించి మిగిలినటువంటి ఏ విభాగంలో ఉన్నటువంటి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైనా సరే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకి కంపల్సరీగా టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు ఎగ్జామినేషన్స్ తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎలాంటి టైపింగ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం ₹100 అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి ఏపీలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అని చెప్పి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. మొత్తం 200 మార్కులకి ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ టైర్ 1 అనేది కంప్లీట్ గా కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక టైర్ 2 విషయానికి వచ్చినట్టయితే టైర్ 2 లో సెక్షన్ 1 లో మాడ్యూల్ 1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ కి సంబంధించి 30 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అలాగే మాడ్యూల్ 2 లో రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 ప్రశ్నలు రావడం జరుగుతుంది. టోటల్ గా మనకి సెక్షన్ 1 లో 60 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి కూడా 3 మార్కులు, 180 మార్కులకి సెక్షన్ 1 అనేది ఉంటుంది. ఇక సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే ఈ సెక్షన్ 2 లో మీరు చూసినట్టయితే మాడ్యూల్ 1 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మాడ్యూల్ 2 లో జనరల్ అవేర్నెస్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం 60 మార్కులకి మనకి ఈ యొక్క సెక్షన్ 2 అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి కూడా 3 మార్క్స్, 180 మార్కులకి ఈ సెక్షన్ 2 అయితే జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 3 లో కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. 15/45 మార్కులకి మనకి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 3 లో మాడ్యూల్ 2 లో మనకి ఏముంటుంది అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయో ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మే 7వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 7వ తారీఖు. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జూన్, జూలై మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ నోటిఫికేషన్ మీద మీరు
క్లిక్ చేసినట్టయితే ఆ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చదవండి. నోటిఫికేషన్‌లో అన్ని రకాల అంశాల్ని కూడా అనౌన్స్ చేయటం అయితే జరిగింది. సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇవి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.